హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్యాచులర్ ఆఫ్ కుకింగ్. ఈరోజు మనం శనగల కర్రీ తయారు చేశాను. ఎలా తయారు చేశానో చూపిస్తాను రండి. నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోకి సాంగ్ పెట్టాను అనమాట. అంతే, దానికి అప్లోడ్ చేసిన వెంటనే కాపీరైట్ వచ్చేసింది. ఏం చేయాలో తెలియక వెంటనే ఆ వీడియోని డిలీట్ చేసేసాను. మీకు అసలు దానికోసం అసలు ఏమైనా నాలెడ్జ్ ఉంటే చెప్పండి. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. తిరిగా వీడియో అప్లోడ్ చేయాలా చేయకూడదో కూడా తెలియట్లేదు. సో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. శనగలు నైట్ అంతా నానబెట్టిన తర్వాత అందులో వాటరు సాల్ట్ వేసి బాయిల్ చేసేయండి. ఇంకా అది బాయిల్ అయిపోయే లోపు మనం ఈలోపు మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఇంకా వచ్చి కొత్తిమీర వేసుకొని వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోండి. ఆ పేస్ట్ని వచ్చి పక్కన పెట్టుకుందాం. నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను. మీరు మాత్రం ఆ మిస్టేక్ని రిపీట్ చేయకండి. నేను మిక్సీ జార్లో 2 పచ్చిమిరపకాయలు వేసాను. ఇంకేమొచ్చి కుకింగ్ చేసేటప్పుడు 1 స్పూన్ మాత్రమే కారం వేసాను. కానీ నాకు మాత్రం కారం ఎక్కువైపోయింది. మీరు మాత్రం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని జీలకర్ర ఇంకా బిర్యానీ ఆకు వేసుకున్నాను. మీ దగ్గర ఇందాక మనం పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నది కూడా వేసేసుకోండి. దాన్ని బాగా మిక్స్ చేయండి. అది బాగా కుక్ అయిన తర్వాత 1 స్పూను పసుపు, కారం, ఉప్పు, ఇంకా గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోండి. అన్నీ 1 స్పూన్ మాత్రమే వేసుకోండి. కారం మొత్తం చూసుకొని వేసుకోండి. ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఆయిల్ బాగా పైకి తేలాలి. అప్పుడు మనం ఇందాక బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా, శనగలు వేసేసుకుందాము. అంతే, శనగలు మిక్స్ చేసేసి కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇంకా కొద్దిసేపు స్టవ్ మీద ఉంచండి. అంతే, ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టే. టేస్ట్ ఏమో పర్లేదు, బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు